హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాప. మీరు ఒక విషయాన్ని గమనించారా? మహానాడు స్టార్ట్ అయింది ఎన్టీ రామారావు గారితో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని బీభత్సంగా పోగొడుతున్నట్టు ఇంకో వీడియో ఉంటుంది. ఆ వీడియో ఇంకా దారుణం. ఆ కిందే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నట్టు చేసిన వీడియో కింద ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని అమ్మనాబూతులు తిట్టిన వీడియోని పెట్టారనమాట. ఒకసారి ఆ వీడియోని చూడండి. P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు. జ్ఞానంతో కళ్ళు తీసి ఒక్కసారి చూడమనండి. మాకు ఇటువంటి బిడ్డ కలగకూడదు, ఇటువంటి వాడు మా కుటుంబంలో పుట్టకూడదని ప్రతి వాడు అనుకుంటున్నారు. ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో గాని ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టూడియోలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కూర్చొని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఉద్యోగ సంఘాల గురించి ఎంత నీచంగా మాట్లాడుకున్నారు. ఆ యదవులకి ఇచ్చేది ఏంది, వాటిని తినడానికి పుట్టారు యదవులు, అది ఇదని రాధాకృష్ణ మాట్లాడితే ఎన్టీ రామారావు పేరు తీసారంటే వాడు తీసేస్తున్నా, వాడు ఉండడు ఇంకా ఇక పైన మొత్తం మార్చేయాలి, అసలు ఎన్టీ రామారావుని చెడిపోయే చరిత్రలోంచి ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ వీడియో అందరు చూశారు. ఇప్పుడు నేను చూపించాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. మరి ఇప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారు వాయిస్ తప్పించి వీళ్ళకి ప్రమోషన్ కి దిక్కే లేదు. మరి చివరికి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారని ఆ అపవాదం నుంచి బయటపడింది లేదు. ఇటువంటి వ్యక్తుల్ని సమాజం ఎలా ముందుకు తీసుకెళ్తుందని నాకు అర్థం కాలేదు. చూశారు కదా వీడియో ఎలా ఉందో. సో చివరికి ఎంతకైనా దిగజాస్తారు. మనం పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరినైనా ఎక్కడైనా ఎలా అయినా వాడేస్తారు. పైగా ఈరోజు కడపలో మీటింగ్ పెట్టాం, కడపలో సక్సెస్ సాధించాల్సిన, కడపలో అది, కడపలో ఇదని ఊపుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టి దాంట్లో ఒకే ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? మీరు కడపలో మీటింగ్ పెట్టి ఊగటం మీ సత్తా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆ పథకాల్ని ప్రజలకు అందించి 2,34,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లో బటన్ ద్వారా నొక్కి వేశానే, అది చేసి అప్పుడు మీ సత్తా చూపించండి, అప్పుడు మిమ్మల్ని నిజంగానే సత్తా ఉన్న వాళ్ళని ఒప్పుకుంటా అన్నారు. దెబ్బతో 6 కొట్టాడు కదా జగన్, క్లీన్ బోల్డ్ కదా. ఒకే ఒక్క మాటతో ఇంత మహానాడు మొత్తాన్ని తీసుకెళ్లి అరికాలి కిందేసి నలిమి చేశాడు కదా. ఇప్పటికి అర్థమైద్దో ఏమి వీళ్ళందరికీ. సరే కానివ్వండి. ఎలా ఉంది ఇప్పుడు వీడియో? జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు 102వ జయంతి సందర్భంగా మేము కూడా హృదయపూర్వక నిరాజనాలు అర్పిస్తూ ఉన్నాం. కానీ రామారావు గారిని ఇలా తప్పుగా వాడుకోవటాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.